హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓంకారం అండి. ఈరోజు గురువారం అంటే 13వ తారీఖు మార్చ్ 2025 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువు శుక్లపక్ష గురువారం, చతుర్దశి, పౌర్ణమి, పూర్వ పాల్గొన నక్షత్రం అండి. ఈరోజు మనము ఓంకారంలో హోలికా దహనం గురించి మనం గురూజీ చెప్పిన మాటల్లో తెలుసుకుందామండి. అదేవిధంగా ఈరోజు అంటే బుధవారం రోజు మనము మంత్రబలం జపించడం వల్ల మనకు అంధకారం నుండి వెళ్ళి వెలుతురులోకి వస్తామండి. మనకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మనకు సమస్యలు ఏవి ఉన్నా కూడా ఈరోజు మనము జపించవలసిన మంత్రము సీతారామాయ నమః, ఓం సీతారామాయ నమః, ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని మీకు రోజంతా అప్పుడప్పుడు స్మరణ చేసుకుంటూ కూడా ఉండవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు అంధకారం నుండి జ్ఞానంలోకి మనము అడుగు పెడతామండి. ఇలా మీకు కుదిరితే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఈరోజు. అదేవిధంగా హోలికా దహనం గురించి కూడా మనము మాట్లాడుకుందామండి. హోలికా దహనం అంటే ఏంటి, అది ఏ రోజు ఆచరించాలి అనేది చెప్తానండి. హిరణ్యాక్షకుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడండి. తనకి చెల్లెలు అయిన హోలిక అని ఉంటుందండి. తనకి విష్ణువుకి విరుద్ధంగా అంటే విష్ణుమూర్తికి విరుద్ధంగా ఉండడం వల్ల ప్రహ్లాదుని సంహరించే ప్రక్రియలో ఈ హోలిక సహాయం చేసి ఈ ప్రహ్లాదుని అంతం చేయాలని వ్యూహం వేస్తుంది. ఇలా విష్ణుమూర్తికి విరుద్ధంగా హిరణ్యాక్షకుడికి సహాయం చేస్తుంది. ఈ హోలికకి అగ్నిని సృష్టించే గుణం కలిగి ఉంటుంది. అందువల్ల ఈ ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని తాను అగ్నితోటి దహనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇందులో ఈ ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి అనుగ్రహం ఉండడం వల్ల ప్రహ్లాదుడికి ఎలాంటి హాని జరగకుండా తాను మాత్రం క్షేమంగా ఉంటాడు. ఈ హోలిక మాత్రం తనకి తానే దహనం అయిపోతుంది. అందువల్ల ఈ హోలికా దహనం అనేది మనము ముందు రోజు చేసుకుంటామండి. హోలీ పండుగకి ముందు రోజు సాయంత్రము ఆచరిస్తాము. అదేవిధంగా ఇంకో పురాణం ఆధారంగా మనం కామదహనం అని కూడా అంటారు. ఇది ఎందుకు వచ్చిందంటే మనకి శివుడు మన్మధుడిని వధిస్తాడు కాబట్టి ఇలా వధించిన రోజు కామదహనంగా మనము ఆచరిస్తాము. దీన్ని 2 రకాలుగా పిలువబడుతుంది. ఒకటి కామదహనంగాను, రెండవది హోలికా దహనంగాను పిలువబడుతుంది. ఇలా 2 రకాలుగా పిలువబడుతుంది. ఈ శివుడు మన్మధుడిని హరించినప్పుడు కొన్ని రకాలైన వాళ్ళకి వరాలను కూడా అందిస్తాడు శివుడు. ఇలా హోలికా దహనాన్ని ఆచరిస్తారండి. అదేవిధంగా ఊళ్ళలో రైతులు కూడా చాలా మంది ఇది ఆచరిస్తారు. మనం ఈరోజు ఆచరించవలసిన పూజ ఏంటంటే మనము గుమ్మం బయట అంటే మనకి మెయిన్ గుమ్మం ఉంటుంది కదా అండి, ఆ గుమ్మం బయట పిడకని తీసుకొని దాని మీద 3 రకాల నూనెలు వేసి ఆ పిడకని అంటిపెట్టాలి. అంటిపెట్టిన తర్వాత ఆ పిడకని మన గుమ్మానికి దిష్టి తీయాలి. దిష్టి తీసిన తర్వాత అది బూడిదగా మారిపోతుంది కదా, కాలిన తర్వాత ఆ బూడిదని నల్లగా మారిపోయిన దాన్ని తీసేసుకొని గుమ్మానికి రాసేసి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నుదుటన ధరించడం వల్ల ఈ కామదహనం వల్ల ఏమైనా దోషాలు అనేవి ఉంటే ఆ దోషాలు అనేవి అవి మనకి పడకుండా మన మీద వాటి ప్రభావం అనేది చూపకుండా ఇలా పరిహారం చేసుకోవాలండి. ఇది గురువారం రోజు ఉదయాన్నే ఆచరించుకోవాలండి. అదేవిధంగా గురువారం రోజు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. ఉదయాన్నే చక్కగా హోలికా దహనము ఆచరిస్తారు కదా, మనం ఇందాక చెప్పుకున్నది. ఆచరించిన తర్వాత అయితే గోమూత్రము ఇల్లంతా ప్రదక్షిణ చేసుకోవాలండి. గోమూత్రం తెచ్చుకొని ఇల్లంతా ప్రదక్షిణ వేసుకొని దేవుని గదిలో కూడా తర్వాత దేవుళ్ళందరికీ చక్కగా అభిషేకం చేసి గంధం పెట్టి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. లేదా నిమ్మరసంతో చేసిన పులిహోరని ఇంట్లో దేవతలకి నైవేద్యంగా పెట్టేసి ఇంటి స్థానబలము ఇలా చేయడం వల్ల ఇంటి స్థానబలము పెరుగుతుంది, దోషాలు దూరం అవుతాయి, దేవతల ఆకర్షణ అనేది మన మీద ఉంటుంది, అంటుముట్టు దూరం అవుతాయి. ఏమన్నా మనము అంటుముట్టు తెలియక చేసిన దోషాలు కూడా తొలగిపోతాయండి. కుదిరితే రేపు అంటే గురువారం రోజు ఉదయం
ఆచరించవలసిన పూజ అండి. ఈ మనము ఇందాక చెప్పాం కదా, పేడ పిడకతోటి చేసింది. అది చేసిన తర్వాత ఉదయం పూజ ఇది ఆచరించుకోవాలండి. అదేవిధంగా బుధవారం నాడు మనం ఆచరించవలసిన యోగక్షేమం సాయంత్రం అండి. ఇది ఈరోజు సాయంత్రము శ్రీరాముని వారిని దర్శనం చేసుకోవాలి. చక్కగా వెళ్ళి నువ్వుల నూనె దీపాలు వెలిగించాలి. మనం శ్రీరాముల వారి ఆలయం ఏదైనా ఉంటే ఆ గుడికి వెళ్ళి మనం నువ్వుల నూనెతోటి ఆరాధన చేసుకోవాలండి. శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవాలి. పితృదోషాలు దూరం అవుతాయి ఇలా చేసుకోవడం వల్ల. మనకు పితృదోషాల వల్ల సంతానం కాకపోయినా, అదేవిధంగా వివాహం కాకపోయినా, సంతానం అభివృద్ధి చెందకపోయినా మనం ఇలా చేయడం వల్ల నూనెతోటి 2 దీపాల వెలిగించడం వల్ల మనకి ఇవన్నీ దూరం అవుతాయండి. ఈరోజు యోగక్షేమం ఇది. అదేవిధంగా రేపు గురువారం తారాబలం ఎలా ఉందనేది కూడా చెప్తాను. అశ్విని మఖ మూల సంపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ జన్మతార, కృతిక ఉత్తరాషాఢ పరమమిత్రతార, రోహిణి హస్త శ్రవణ మిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నైదవతార, ఆరుద్ర స్వాతి శతభిష సాధకతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర ప్రత్యక్తార, పుష్యమి అనురాధ ఉత్తరభద్ర క్షేమతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి విపత్తార. ఈ విధంగా మనకి తారాబలం అనేది ఉందండి గురువారం. దీన్ని బట్టి మీరు నడుచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.